మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అది ప్రభుత్వ కార్యక్రమం అయినా లేకపోతే రాజకీయ ప్రసంగం అయినా ఏదైనా కానీ ప్రతిపక్షం గురించి అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడకపోతే ఆయన మీద విమర్శలు చేయకపోతే మరి దానికి పస ఉండదు అనుకుంటారేమో కానీ ఆ ప్రసంగానికి ఖచ్చితంగా ఏదో సందర్భంలో ఈ రెండు టాపిక్లు మటుకు ఖచ్చితంగా తీసుకొస్తారు. వైసీపీనే ఆయన ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే నిన్న మంగళగిరిలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అనేది ప్రభుత్వం చాలా గ్రాండ్గా అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో అభ్యర్థులను హాజరవ్వమని చెప్పి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. పోలీసు ఉన్నతాధికారులని బెదిరిస్తారా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి. మాజీ సీఎం ఏ స్థాయికి వెళ్ళారో చూడండి. కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మాజీ ముఖ్యమంత్రి ఇటీవల పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భవిష్యత్తులో మేము వస్తాం శిక్షిస్తామని అంటున్నారంటే వారు ఏ స్థాయికి వెళ్ళారో చూడాలి. విధి నిర్వహణలో అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పి కానిస్టేబుల్కి అంటే కొత్తగా నియమితమయ్యే కానిస్టేబుల్కి ఆయన ఒక భరోసానిచ్చారు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే పోలీసులు ఒకలాగా అనొచ్చు, మళ్ళీ అధికారంలోకి వస్తే అవన్నీ మర్చిపోతారా? మీరు జగ్గేపేట వద్ద కోదాడ వద్ద ఏపీ బోర్డర్లో మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వర్షంలో ఎంత మీరు చేశారో మర్చిపోయారా? ఎన్ని వేదికల్లో మీరు పోలీసుల్ని తిట్టలేదు, అవి గుర్తులేదా? అంటే సభ ఏదైనా మనం ఏం మాట్లాడాలి అక్కడ? కానిస్టేబుల్ వాళ్ళు కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి వారిని ఉద్దేశించి మాట్లాడాలి. వాళ్ళ తల్లిదండ్రుల్ని పడినటువంటి బాధల గురించి మాట్లాడాలి. వాటిని ఏదో నామకే వస్తిగా మాట్లాడి తర్వాత ప్రతిపక్షం మీదకి ధ్వజమెత్తటం. ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కానీ పోలీసు వ్యవస్థను అలాగే వాడుకుంటారు. అలాగే ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా అదే పరిపాటిగా జరిగే పని. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిస్తే అసలు మీ మనుగడ ఎక్కడా సాగదు. ఆ శక్తి అదంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, డిపార్ట్మెంట్ దగ్గర. ఆల్రెడీ మన శ్రీకాంత్ నటించినటువంటి దుర్యోధన సినిమా చూస్తే తెలుస్తుంది. పోలీసు ఒక్కరోజు డ్యూటీ చేయకపోతే ఏం జరిగిద్దో మనం ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. పోలీసులకి రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఆ రిలేషను, ఆ వ్యవస్థ ఎంత ఇదవుతుందో మనకు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓ స్పీచ్లు ఇచ్చేస్తే సరిపోదు కదా, మనం కూడా ఆచరించాలి.